బ్రేకింగ్ న్యూస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ట్విస్ట్ ఇచ్చింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ట్విస్ట్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. హైకోర్టు విచారణలో జోక్యం చేసుకోమని చెప్పేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై గతంలో హైకోర్టు స్టే విధించింది. 50% లోపు రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించింది. హైకోర్టు ఉత్తర్వులు సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. వాదనల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ను కొట్టేస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. డేటా ఏదైతే ఉందో అది కరెక్ట్గా 50%, 25%, 10%, 15% ఏదైతే ఉందో ఈ డేటాని ఏ విధంగా కలెక్ట్ చేశారు, వెదర్ పర్ఫెక్ట్గా ఇప్పుడు ఎవరికైతే అందాలో రిజర్వేషన్ వాళ్ళకి అందుతుందా, లేదంటే డెమోగ్రఫికల్గా ఇప్పుడు సిటీస్లో ఉండేవాళ్ళు, తెలంగాణ ఈజ్ నాట్ దట్ బ్యాక్వర్డ్ ఏరియా యాజ్ పర్ ద రిజర్వేషన్. సో ఇక్కడ వన్ మ్యాన్ కమిషన్ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎంక్వైరీ ఆన్ ఎంపెరికల్ ఫార్ములా అనేది రెస్పాండెంట్స్ ఆర్గ్యుమెంట్, బట్ ఓన్లీ ఆన్ డెమోగ్రఫికల్ ఫార్ములా. డెమోగ్రఫికల్గా తీసుకున్నారు ఎంతమంది బీసీలు ఉన్నారు అనే దాని మీద. సో అది దీనికి విత్స్టాండ్ అవుతుందా లేదా అనే అంశాన్ని బాగా డిస్కస్ చేశారు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వెదర్ జీవో ఈజ్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. ఈ జీవో అనేది కాన్స్టిట్యూషన్ పరిధిని దాటి ఇట్స్ అల్ట్రా వైరస్ టు ద కాన్స్టిట్యూషన్. అండ్ ఇంకొక అంశం తీసుకొచ్చింది ఏంటంటే పిటిషనర్స్ తరఫు న్యాయవాదులు తీసుకొచ్చింది ఏంటంటే యాక్ట్ అనేది ఉన్నప్పుడు, ఏది రిజర్వేషన్ యాక్ట్ అనేది ఉన్నప్పుడు దాన్ని ఛాలెంజ్ చేయకుండా కాన్సిక్వెన్షియల్ జీవోని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు? ఈ జీవోని మనం ఛాలెంజ్ చేసినా కూడా అది విత్స్టాండ్ అవ్వదు. ఆర్డినెన్స్ ఉంది, దానికి తగ్గట్టుగా 1 month అసెంట్ ఇవ్వకపోతే గవర్నర్ గారు ఇట్ ఈస్ డీమ్డ్ అసెంట్ అనే అంశం ఉంది ఆల్రెడీ రీసెంట్గా జరిగిన తమిళనాడు గవర్నర్ జడ్జిమెంట్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఇది యాక్ట్ని ఛాలెంజ్ చేయాల్సింది పోయి వీళ్ళు జీవోని ఛాలెంజ్ చేశారు అనే అంశాన్ని తీసుకొచ్చారు. ఇరువైపు వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇదివరకు ఉన్న రిజర్వేషన్ ఏదైతే 25% ఫర్ ఓబీసీస్, 10% ఫర్ ఎస్సీస్ అండ్ 15% ఫర్ ఎస్సీస్ అండ్ 10 ఫర్ ఎస్టీ, దాన్ని ఆధారంగానే ఈసారి ఎలక్షన్స్కి వెళ్ళమని చెప్పారు. మేము మొదటి నుంచి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే వివిధ తీర్పులలో 50% రిజర్వేషన్ దాటకూడదని స్పష్టంగా ఉంది. అయినా కూడా బీసీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ఇది నిలబడదు, ఇది గెలవదు కేసు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మొన్న హైకోర్టులో జరిగిన వాదనలో కూడా ఆ రోజు కూడా చెప్పినాం. అయినా కూడా మొండిగా పోతాం, మేము రాష్ట్రాన్ని బంద్ చేస్తాం, ఇది గెలుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి ఎంపికల డాటా అంటే ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారో స్పష్టంగా లేనప్పుడు రిజర్వేషన్ పెంచుకోవడానికి లేదు. ఇలా వాళ్ళు చెప్తున్నట్టు వాదన ఏదైతే ఎస్టీలకు అంటే గిరిజనులకు ఓన్లీ కేవలం మాత్రమే రిజర్వేషన్ పెంచుకోదు, అది తెలంగాణలో కాదని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రభుత్వం తక్షణమే ఎన్నికలకు పోతే ఆ గ్రామీణ ప్రాంతాల్లో కుంటుపడినటువంటి పనులు అభివృద్ధి జరుగుతాయి. లేకపోతే మరింత దురదృష్టమైన పరిస్థితికి పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా బీసీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తక్షణమే ఏ కులంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఏ కులానికి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనేది పూర్తి స్థాయిలో ప్రభుత్వం సిద్ధం చేసి అప్పుడు ఇక్కడ కోర్టుకు సమర్పిస్తే ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ పెంచొద్దని రెడ్డి జాగృతి కానీ రెడ్డి సంఘాలు కానీ ఎక్కడ తప్పు పడట్లేవు. బీసీలకు రిజర్వేషన్ కావాలి, కానీ ఆ బీసీలలో ఉన్నటువంటి పేదలకు మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలనేది మా డిమాండ్. ఇలా దేశంలో 50% రిజర్వేషన్, 50% మెరిట్ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. 50% మాత్రమే రిజర్వేషన్ ఉండాలి, ఆ పైన రిజర్వేషన్ ఉండకూడదని స్పష్టంగా అనేక కేసులు ఇందిరా సాహ్ని కానీ లేకపోతే గత ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పోయినప్పుడు కూడా ఆ రోజు కూడా కొట్టేయడం, కేసీఆర్ కూడా ఈ ప్రయత్నం చేస్తే కూడా ఆ రోజు కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు కూడా కొట్టివేయడం జరుగుతూ ఉంది. రేపు
తెలంగాణలో జరగబోయే సుప్రీంకోర్టులో జరగబోయే వాదన కూడా ఇదే హైకోర్టులో జరగబోయేది కూడా ఇదే ఉంటుంది. ఖచ్చితంగా 50% రిజర్వేషన్ దాటకుండానే ఎన్నికలు పోవాల్సి ఉంటుంది. మాధవ్ రెడ్డి గారు అప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలిపినాయి కదా, ఆ పార్టీలకు తెలియదా? అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీల సంఖ్య ఓటు బ్యాంక్ సంఖ్య ఉందని మౌనం వహిస్తూ ఉన్నది. కానీ తప్పును తప్పని, లేకపోతే ఇది జరిగింది వాస్తవం కాదని అందరూ కూడా ఇలా బీసీల వైపు ఉన్నట్టు నటిస్తారు. కానీ పూర్తి స్థాయిలో ఇది అబద్ధం, ఇది నిలబడదు అని ఎవరు చెప్పలేకపోతుంది. ఇంతమంది మేధావులు టీవీ ఛానళ్లలో ఇంతమంది మేధావులు చెప్తున్నా కూడా రాజకీయ పార్టీలు కావాలనే, రాజకీయ పార్టీ నాయకులు కావాలనే బీసీల యొక్క మౌనం వహిస్తూ ఉన్నారు. కానీ బీసీలకు స్పష్టంగా చెప్పాలి కదా, ఈ కేసు నిలబడదు, 50% రిజర్వేషన్ దాటితే చెల్లవని చెప్పట్లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు నిజం చెప్పాలి, ప్రజలను అభద్రత పోకుండా రేపు రాష్ట్ర బంద్కు కూడా ఎవరు ఏ నాయకులు కూడా సహకరించొద్దు, రాష్ట్ర బంద్ జరగనియొద్దు. ఇంతకు రాష్ట్రం ఇప్పటికే కుంటుపడి ఉంది. మరోసారి రాష్ట్రం అభివృద్ధిలో దురప్రయోగం పోయే పరిస్థితి ఉంది. మీరేమైనా చేయాలనుకుంటే చట్టం ద్వారా గెలిచేటువంటి పరిస్థితి తెచ్చుకోవాలి. ఏదైతే ప్రభుత్వం జనాభా లెక్క అనుకున్నారో అలా అందరూ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ లెక్క తీసుకొచ్చి మాత్రమే రిజర్వేషన్ సాధించుకోవాల్సిన అవసరం ఉంది.